సంస్కృత అక్షరాలు పరమేశ్వరుని యొక్క డమరకం నుండి పుట్టినవని అందరూ వినే ఉంటారు. ఈ విశ్వంలో జీవరాశి అందరూ కూడా సమానమే అని చెప్పటానికే ఈ అక్షరాలు. యాక్చువల్‌గా మనం చదువు సంబంధించినటువంటి అక్షరాలు కాదు ఇవి. అందరూ కూడా ఈ సమాజంలో ప్రతి జీవరాశి కూడా సమానమే. బాగా డబ్బున్నోడైనా, అపార్ట్మెంట్‌లో ఉండేవాడైనా, గుడిసెలో ఉండేవాడైనా సరే, అందరి మనసులో, అందరి జీవం ఒక్కటే అని తెలియజెప్పటం కోసమే ఆ రోజున పరమేశ్వరుని యొక్క డమరుకం నుండి పుట్టినటువంటి ఈ అక్షర సముదాయము. దీని తాలూకు అర్థం అది. నిజంగా చెప్పాలంటే. విద్యార్థులకి మనమంతా సమానమే అని చెప్పడం కోసమే ఈ అక్షరాలు. అయ్యివున్, రులుక్, ఎవొంగ్, అయ్యౌచ్, హయవరట్, లన్, నియమగణనం, జబై, గడదష్, జబగడదస్, కాఫా, చాటాత, చటతౌ, కపై, శశసర్, హల్. మీ రామస్వామి సాంస్క్రిట్ పండిట్. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నేను పూర్తి శాతం లాంగ్ వీడియోస్ పెడతాను వీటికి సంబంధించినటువంటి వివరణతోటి. జై యామంచి.